అత్తయ్య పండక్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరే మరి బాయ్. హలో రే, అసలు నీకన్నా చెప్పిందారా అది? నేను ఇంటికి పోతున్నా అని చెప్పి డైరెక్ట్ పోతుంది, పర్మిషన్ కూడా అడుగుతలేదు. అసలు కనీసం నీకన్నా చెప్పి పోతుందా, ఎవరికి చెప్పకుండా పోతుందా? అంటే నీకు చెప్తే సరిపోతారా? ఇంట్లో ఒక ఆమె ఉంది అత్తయ్య అని అసలు పట్టించుకోరా? ఫస్ట్ నువ్వు ఇంటికి రారా, నీ సంగతి ఇంటికి వచ్చినాక చెప్తా, దాని సంగతి ఫోన్లో చెప్తాను రా. హలో కోడలా చెప్పు. సరే బస్సు దొరికిందా మరి? బస్సు సరే దిగ్గంగానే చెప్పు మరి, జాగ్రత్తగా ఉండు. చల్ల చల్ల గులాబ్ జామ్ తినాలి. ఎవరు తింటారు? సాత్విక, అమ్మ సాత్విక తల్లి. అమ్మాయిలు చాలా గులాబ్ జామున్ ఉండాలి కదా, నువ్వేమన్నా తిన్నావా తల్లి? టేస్టీగా ఉన్నాయని మొత్తం గులాబ్ జామున్ నేనే తినేసా. అయ్యో పర్లేదు అమ్మ, నీకన్నా ఎక్కువ అలా చెప్పు, కావాలంటే అడుగు మళ్ళీ చెప్పిస్తా. మంచి అత్తయ్య, నాకు మళ్ళీ గులాబ్ జామ్ చేసి పెట్టరా? సరే తల్లి చేసి పెడతానులే. హలో చెల్లి రియాన్షి, అయినా అసలు నా కోడలు 10 గులాబ్ జామ్ తెచ్చిందా నేను మొత్తం అన్ని 15 తినేసిందే. అమ్మ ఇంత అత్త తినరా తినరా అని అడగడం కానీ ఇంకా మళ్ళీ అంటుంది అత్తయ్య ఇంకోసం చేసి పెడతారా అంటు. అయినా ఇప్పుడు అది చేయమంటే ఏం చేయాలి? గులాబ్ జామ్లు మెస్సేజ్ చేయం. తల్లి చేస్తున్నానమ్మా గులాబ్ జామ్, ఒక్క నిమిషం. ఆ చెల్లి తర్వాత చేసిన ఇప్పుడు మా కోడలికి నేను గులాబ్ జామ్ చేసి పెట్టాలి. సరే మరి బాయ్. మరి ఇదేంటి ఇంత మురికిగా ఉంది? అత్తయ్య వస్తున్నాను తల్లి, ఒక్క నిమిషం. ఇదేంటి అత్తయ్య కోంబ ఇంత మురికిగా ఉంది? అవును తల్లి, నేను కూడా చూసుకోలేదు, చాలా మురికింది. సరే నువ్వు ఇక్కడ ఉంది, ఒక్క నిమిషంలో వెళ్ళి కలుపుకొని వస్తా. అరే అది నాకత్తనా, నేను దానికత్తనా? ఇంట్లో ఏమన్నా దానికి పని మనిషినా? అదేదో దువ్వుకొని కోంబు మురికైతే నన్ను వచ్చి కడగమంటుంది. నేను కడగండా, ఎస్సలు కడగండా, మురికి పట్టిన కోంబు ఎస్సలు కడగండా. ఏంది దానికి ఫోన్ చేసి చెప్తావా? అంత అవసరం లేదు, మళ్ళీ అందరి ఊర్లో నాకు కయ్యాలత్త అని పేరు వస్తుంది. అవసరం లేదు, నేను కడిగి పెడతాలే. వద్దులే, దానికి కాల్ చేయని అవసరం లేదు. తల్లి వస్తున్నా, కడిగేసాను, ఒక్క నిమిషం తీసుకొస్తున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగో తల్లి కోంబు కడిగేసాను. అత్తయ్య ఏం వంట చేస్తున్నారు? టమాటా కర్రీ తల్లి. టమాటానా? నాకు నచ్చదు అత్తయ్య, వేరే కర్రీ చేయరా? నచ్చదా తల్లి? సరే మరేం కర్రీ చేయాలి? చికెన్ చేయనా? చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది అత్తయ్య, చెయ్యండి చెయ్యండి. సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను చిటికలో చేసి పెడతాను చికెన్ కర్రీ. ఇప్పుడే వెళ్ళొస్తాను. హలో అమ్మ, అయినా నా కోడలు చూడమ్మా, ఇంట్లో చక్కగా చేసిన టమాటా కర్రీ తినకుండా చికెన్ చేయమంటుంది. అది ఏమన్నా వేసుకొని నేను టమాటా కర్రీయే చేస్తా. మెస్సలు చేయ, అది తింటే తిననే ఎండబెట్టుకోండి లేకపోతే. తల్లి ఒక్క నిమిషం, చికెన్ కర్రీ చేస్తున్నాను. అమ్మ సరే, నేను మా కోడలికి చికెన్ కర్రీ చేయాలి, చేసినాక ఫోన్ చేస్తాను. చాలా తలనొప్పిగా ఉంది అత్తయ్య. తల్లి ఏమైందమ్మా, తలనొప్పిగా ఉందా? చాలా తలనొప్పిగా ఉంది అత్తయ్య, కొంచెం జెండుమాం తీసుకొచ్చి రాస్తారా? ఒక్క నిమిషం జెండుమాం తెస్తాను. చెల్లి రియాన్షి, అయినా అన్న కోడలికి తలనొప్పి వస్తా ఉన్నట్టనే జెండుమాం తీసుకురమ్మంది. దానికి పోయి రాయాలంటే ఇప్పుడు దానికి తలనొప్పి వస్తే మాత్రం సేవలు చేసుకుంటూ ఉంచాలి దానికి. అది నాకు ఒక్కసారి తలనొప్పి వచ్చినా కానీ దానికి ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు అని సో చూసి చూసినట్టు పోతుంది తెలుసా. ఆయనకి ఎందుకు నేను సేవలు చేయాలి, అది ఒకవేళ నాకు చేస్తే నేను దానికి వేయాలి కదా ఇప్పుడు. సో నాకు కనీసం చూసి చూసినట్టు పోయిందంటే దానికి మాత్రం అయ్యో పాప మన జెండుమాం తీసుకొచ్చి రాయాలి. చెప్పుతాండి, జెండుమాం తెస్తున్న ఒక్క నిమిషం, దొరికింది ఇప్పుడే. సరే నేను చెల్లి, మరి ఇప్పుడు దానికి నా కోడలికి జెండుమాం రాయాలి, తీసుకొని రాయాలి.